అందరికీ నమస్తే. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఏమైనా మాట్లాడితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అర్థమవుతలే కానీ నేను ఏం మాట్లాడినా విత్ ప్రూఫ్తో మాట్లాడుతూ ఉన్నాను. కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూడండి, ప్రతి ఒక్కటి ప్రూఫ్తోనే మాట్లాడుతూ ఉంటా. ఒకసారి ఈ శ్యామ్లో మాట్లాడుతూ ఉంది, ఈ మాటలు విని దాని తర్వాత మన మాటలకు వద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి కిందకి వచ్చి కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే శ్యామ్లో మాట్లాడుతూ ఉంది, చూద్దాం. మాట్లాడమ్మా. ఆ కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఫ్యాన్ గాలి తట్టుకోలేక ఆయన చేసిన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి బా. శ్యామల గారు, నాకు ఇక్కడ ఒక సామెత గుర్తుకొస్తుంది. తినడానికి తిండి లేదు కానీ గుట్టెక్కి చేస్తా అన్నాడంట. మీలాంటి వాళ్ళే మీ ఫ్యాన్ గాలి వల్ల ఆయన క్షమాపణ చెప్పిండా? మీ ఫ్యాన్ గాలి వల్ల క్షమాపణ చెప్పలేదమ్మా, టీడీపీ పార్టీ వల్ల క్షమాపణ చెప్పిండు. ఆయన చెప్పింది మీరేదో వార్ చేసిరనో మీరేదో ట్రోల్ చేసిరనో అని చెప్పి కాదు. ఆ వీడియో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య గురించి తప్పుగా మాట్లాడిన రోజే నైటే 12 ఆ టైంకే క్షమాపణ వీడియో కోరింటాం. మీరేదో చేసిరనో మీరేదో చేస్తారనో గిట్లం కాదు. టీడీపీ పార్టీ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి క్షమాపణ చెప్పిండు, లేకుండా ఇంకా అంతే, దానికంటే మించే పోతున్నాయి. ఓకే, టీడీపీ యాక్టివిస్టులు అరాచక పోస్టులు పెడుతున్నారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి. ఎందుకంటే హోంమంత్రి అనిత గారు, అంటే ఇప్పటి హోంమంత్రి, నేను ఏం మాట్లాడినా ప్రూఫ్తోనే మాట్లాడతా గిట్లని చెప్పి అంటా ఉంటా కదా. ఒక్కసారి ఈ వీడియో మధ్యలో కొన్ని క్లిప్స్ వస్తా ఉంటాయి, అది చూడండి. దాని తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బెటరా లేకుంటే నేను మాట్లాడే మాటలు బెటరా గిట్లని చెప్పి మీకు అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్స్ కానీ లేకుంటే శ్యామలకి ఎవరైనా తెలిసిన వాళ్ళు నా వీడియోలు గిట్లా చూస్తే ప్లీజ్ ఒక్కసారి శ్యామలకు చూపించి అసలు ఆమెకేం తెలుసు నాకేం తెలుసు గిట్లని చెప్పి కొంచెం చూపించండి. అప్పుడు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అమ్మా అమ్మా అని పిలుస్తారు ఆ పార్టీలో, అది ఏ ఉద్దేశంతో పిలుస్తారో అని చెప్పి చాలా చెప్పనలవి ఎన్ని కాదులే కానీ శ్యామల గారు, మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు మీ సోషల్ మీడియా టీం మెంబర్సే సాక్షి టీవీలో లైవ్ పెట్టించారు. అమ్మ నా బూతులు, ఇంకా ఆ బూతులు నేను మాట్లాడలేను, చెప్పలేను, చూపించలేను. ఇంతకుముందు నేను కొన్ని వీడియోలో చూపించినాను, కావాలంటే ఆ వీడియోలో కూడా చూసుకోండి. అట్లాంటి మాటలు మాట్లాడిచ్చిరమ్మా మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఈ విధంగా ఆవిడ ఆ రోజు మాట్లాడారు కదా. ఇక్కడ టీడీపీ అది ఒకటి తీసేసి ఇప్పుడు దాని తర్వాత చూడండి మొత్తం సెట్ అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మీకు మహిళలు అంటే చాలా గౌరవం కదా. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కూడా మహిళలు అంటే చాలా గౌరవం కదా, ఎందుకంటే మీ సాక్షాత్తు మహిళ కూడా ఒక సీఎమే కదా. శ్యామల గారు, మీరు మాట్లాడే మాటలకి సరిగ్గా అర్థం చేసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట మీకే తగిలినట్టు అనిపిస్తూ ఉంటుంది. కావాలంటే కిందకి వచ్చి కామెంట్ చేయండి. సీరియస్గా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కామెంట్ చేస్తారు. ఆవిడ మీద మీరు కేసులు పెట్టరు. అలా మాట్లాడమని చెప్పింది మీరే కాబట్టి, ఆమెని అలా మాట్లాడమని చెప్పి అన్నది కూడా మీరే కాబట్టి, ఎందుకంటే ఈయన మాట్లాడమంటాడు, అలా ఛానల్లోనే పెడతా ఉంటారు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు కావాలంటే నేను మీకు లింకులు షేర్ చేస్తాను. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇలా మాట్లాడారు, వాళ్ళ మీద కేసులు ఇప్పటికీ పెట్టరు, వాళ్ళని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయరు. మీరు సోషల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కింద స్క్రిప్ట్ జరుగుతూ ఉంది, ఆ సజ్జలో కొంచెం పైసలు ఇచ్చిండు. చెప్పినగా ఇంతకు ముందు శ్యామల ఒక్క ప్రెస్ మీట్ పెడితే 5 లక్షలు. ఎన్ని ప్రెస్ మీట్లు అయినా పెట్టచ్చు, ఇంకా ఎన్ని ప్రెస్ మీట్లు అయినా. మొన్నటికి మొన్న విజయవాడలో దేవిక అనే చిన్నారి జగన్ గారితో ఫోటో దిగితే ఆ చిన్నారిని టీడీపీ సైకోలు విరుచుకుపడి ట్రోలింగ్ చేశారే. అమ్మా శ్యామల గారు, ఏదైనా క్లారిటీతోనే మాట్లాడతాను నేను, ఏదైనా క్లారిటీతోనే మాట్లాడుతాను. ఆ చిన్నారి జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవడం అదేం తప్పు కాదమ్మా. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కూడా తప్పేం కాదు. కానీ దాని తర్వాత మాట్లాడిన మాటలకి ట్రోల్ చేశారు. అసలు ఆ చిన్న పాప ఏజ్ ఏంటి, ఆమె మాట్లాడుతున్న మాటలు ఏంటి ఇట్లని చెప్పి ట్రోల్ చేశారు. ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తాం చూడండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిండు, ఆడ మంచిగా ఉంది. ఓకే, పాప కూడా ముద్దు పెడతా ఉంటుంది. ఇక్కడ పాప కూడా ముద్దులు పెట్టింది, అదంతా పక్కన పెట్టేసి. ఓకే, జగన్మోహన్ రెడ్డికి కానీ ఏ నాయకుడైనా చిన్న పోరగాళ్ళు వస్తే వాళ్ళని దగ్గరికి తీసుకొచ్చి ముద్దులు పెడతారు. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు, అసలు ఈ చిన్న పాపకి రాజకీయాలు ఎలా తెలుసు? నాకు అమ్మ ఒడి రావట్లేదు, అసలు ఈ పాలన సరిగ్గా లేదు గిట్లని చెప్పి మాట్లాడాల్సిన అవసరమా? నేను జగనన్నని జగనన్నని కలవడం నాకు చిన్నప్పటి నుంచి ఆశ ఉండే, గిట్లని చెప్పి మాట్లాడుంటే చాలా బాగుంటుండే. ఆమెకు అసలు రాజకీయాలే తెలియని మాటని మీ సాక్షి ఛానల్లో మీరే రుబ్బిచ్చి ఈ పాలన బాగాలేదు, మాకు అమ్మ ఒడి రావట్లేదు ఇట్లని చెప్పి మీ సోషల్ మీడియా వాళ్ళే మాట్లాడించి పాపం ఆ పిల్లని చాలా మంది ట్రోల్ చేసారు. మీరు చేసిన పనులకి ఆ పాపని తిట్టిరు చాలా మంది. సో మీరు చెప్పండి, మీ సాక్షి ఛానల్లో అట్లాంటి మాటలు మాట్లాడకుండా జగనన్న నాకు ఇష్టము, జగనన్నను కలిసిన జాలి, ఇంతకు మించి ఏమి ఉండదు గిట్లని చెప్పి మాట్లాడుంటే ఆ పాపని ఎవరు అనకపోతుండే. అనవసరంగా రాజకీయాలు మాట్లాడించి పాపం ఆ పాపని ట్రోల్ చేయించారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మీరు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. ఓ చిన్నారులని మీరు పట్టించుకోరు కదా. మీ అంత రాజకీయం చేయడం ఎవరికి రాదమ్మా. ఆ చిన్నారుల దగ్గరనే మీ నాయకుడు మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు. చిన్న పోరగాళ్ళ దగ్గర ఎలా మాట్లాడో తెలియని నాయకుడు మీ నాయకుడు. చిన్న పోరగాళ్ళతోటి గొప్పలు తెప్పించుకుంటా ఉంటాడు మీ నాయకుడు. చిన్న పోరగాళ్ళతోటి పూలు జల్లించుకుంటా ఉంటాడు మీ నాయకుడు. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి నాయకుడి గురించి మాట్లాడుతా ఉన్నావు. మొన్నటికి మొన్న
రాప్తాడు వెళ్తే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకులు ఆయన్ని రౌడీ అని సంబోధించారు. నిజంగా ఎందుకన్నారో మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆడికి వచ్చి ఏమని మాట్లాడిండో మన అందరికీ తెలుసు. ఒకసారి చూద్దాం అలా సంబోధించొచ్చా అండి? అసలు ఎవరు బట్టలు ఊడదీసి ప్రతి పోలీసుని కొడతా ఇట్లని చెప్పి అన్న జగన్. మరి ఇప్పుడు ఈ సామలో వచ్చి బయటికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాయి. మరి అవన్నీ చూడదు. ఇప్పుడు మళ్ళీ నీతులు వచ్చి చెప్తా ఉంటుంది ఈ సామలో చూడండి. అదా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చే గౌరవం? మరి అలా అదే మాజీ ముఖ్యమంత్రి పోలీసుల బట్టలు కూడా తీసి కొడతా అని చెప్పి అంటున్నాడు. శ్యామల గారు అది చక్కగా వింటలేరు. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి కదా, మరి ఇట్లాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు మీరు ఇలాంటి మాటలు మాట్లాడాలి. అన్న జగన్ అన్న మీరు మాట్లాడిన మాటలు తప్ప నాకు ఇట్లని చెప్పి మీ సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడొచ్చు కదా. సరే ఆ రోజు జనాలు చాలా మంది వచ్చిర్రు, పోలీసులు అందరూ ఇబ్బంది పెట్టిరు, అందుకోసం మా జగన్ అన్నకి అట్లాంటి మాటలు మాట్లాడినామని చెప్పి అనొచ్చు కదా. అట్లాంటి మాటలు అన్నారు మీరు ఎందుకంటారు? ఓకే, ఇది పక్కన పెట్టదాం. మాట్లాడిన వాళ్ళని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వినేవాళ్ళు వెర్రి వాళ్ళు అయితే చెప్పేవాళ్ళు చంద్రబాబు అని. సేమ్ అక్క, మీరు ఎన్నికైనా మాటలు మాట్లాడినా కూడా మిమ్మల్ని అనుకుంటారు అంతే, అంతకు మించి ఏమనుకోరు. మీరు సోషల్ మీడియా ముందుకు వచ్చి లేని మాటలు అన్నీ ఉన్నట్టు అన్ని సృష్టిస్తే ఆడ ఎవడు నమ్మడు. ఇవన్నీ నేను ఎందుకు ప్రూఫ్తోనే మాట్లాడుతున్నా? ఇప్పుడు నువ్వు అన్నీ చెప్పినావు, ప్రతి ఒక్క దానికి నేను సమాధానం చెప్పిన. నీకు వీలైతే నాతో ఒకసారి డిబేట్కి రా, నాతో నా స్టూడియోకి రా, ఒకసారి మనం మాట్లాడుకుందాం. నీ పాయింట్లు ఎలా ఉన్నాయి, నా పాయింట్ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు చెప్తూ ఉండండి మీ అబద్ధాలు, ప్రజలు వింటున్నారని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా ఒకరోజు సమాధానం చెప్తారు. అందుకోసమే 151 నుంచి 11 తీసుకొచ్చారు. మనం ఇప్పుడు బయటకు వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం చూడు, అది మన దమ్ము. దానికి మంచి ఏం లేదు. శ్యామల గారు, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారో ఒకసారి చూడమ్మా. ఒక్కసారి వాళ్ళు మాట్లాడిన మాటలకి వేరే గవర్నమెంట్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తుండే, ఇప్పటికీ జైల్లో చిప్ప కూడా తినిపిస్తూ ఉంటుండే. కానీ ఈ కుటుంబీ ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎలాంటి రియాక్షన్ తీసుకోవాలా? ఒకసారి ఆ మాటలు వినిపిస్తాను. నీ పక్కన ఎవరైనా పోరగాలు ఉంటే వాళ్ళని దూరం చేసి ఈ వీడియో చూడు, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు, లోకేష్, నా కొడుకులారా, అది ఒరిజినల్ కాదు రామచంద్ర అన్నాను. నాలుగు చీలేస్తా, మళ్ళీ పీలికలు చీలేస్తా నాకు కొడాక. నువ్వు మీ డాడీ చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద దొంగలు ఎవరుంటారు చెప్పండి? బొచ్చు పీచుకోమని చెప్పండి నాకు. ఇది మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ బతుకులు, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇట్లాంటి మాటలు చిన్న పొరగాల దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ఈ నాయకులు వీళ్ళని ఇప్పుడు మళ్ళీ మీరు సపోర్ట్ చేయనీకి వచ్చారు, మళ్ళీ కూటమి పార్టీ మీద మట్టి వేయనీకి వచ్చారు. అమ్మా శ్యామల గారు, మీ మీద మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ని మాత్రం పోగొట్టుకోకండి ఇట్లాంటి నాయకుల కోసం. ఇప్పటికీ చెప్తున్నాను, జగన్ గారు ఏం చెప్పినా జర చూసుకొని మాట్లాడండి. నేను చూపించిన వీడియోలో ఏదైనా క్లారిటీ మిస్ అయితే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి, దానికి నేను రెస్పాండ్ అవుతున్నాను. ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.